శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణ అనుభవం బాలకాండ. రామాయణ అనుభవం 31. సముద్ర మథనంలో దైత్యులందరినీ సంహరించిన దేవేంద్రుడు దేవరాజ్యానికి తిరుగులేని అధిపతి అయ్యాడు. దితికి భరింపరాని పుత్రశోకం ఏర్పడింది. భర్త అయిన కాశ్యపుని దగ్గరికి వెళ్ళి, నాథా, నీ పుత్రులు నా పుత్రులను సంహరించారు, నేను అపుత్రనయ్యాను, ఈ దుఃఖం భరించలేను. శకుని సంహరించగల పుత్రుడు సకరహంత నాకు కావాలి, ఎంతైనా తపస్సు చేస్తాను, అనుగ్రహించు అని ప్రాధేయపడింది. దితి, నీ దుఃఖం అర్థం చేసుకోగలను, నీకు శుభమగుగాక. 1000 సంవత్సరముల తపస్సు చెయ్యి, గడువు పూర్తయ్యే నాటికి నీవు శుచిగా ఉంటే నీ కోరిక తీరుతుంది అంటూ కాశ్యపుడు చేతితో దితిని మెల్లగా నిమిరి స్వస్తి అని తపస్సు వెళ్ళిపోయాడు. దితి కూడా కుశప్లవం చేరి దారిన తపస్సుకు పూనుకుంది. దితి గర్భవతి అయ్యింది. సహస్రాక్షునికి సంగతి తెలిసింది. కుశప్తవానికి వచ్చి దితికి పరిచర్యలు చేస్తూ అమాయకురాలైన ఆమెని సేవలతో సంతోషింపజేశాడు. 1000 సంవత్సరాలు పూర్తిగా వచ్చాయి. 10 సంవత్సరాలే మిగిలాయి. ఆయాసం అధికమై దితి ఒకనాడు అనుకోకుండా శయ్యానాశములో తలకిందులుగా శయనించింది. సహస్రలోచనునికి ఆ దృశ్యం కనబడింది. సమయం చిక్కింది. శరీరంలోకి సూక్ష్మ రూపంలోకి ప్రవేశించింది. వజ్రి తన వజ్రాయుధముతో ఆమె గర్భమును తరుగసాగాడు. లోపలి పిండము రోధింపసాగింది. మారుదహ మారుదహ, ఏడవవద్దు ఏడవవద్దు అని ఇంద్రుడు దితిభీతితో పలకసాగాడు. లోపలి శిశువు రోదనము దితికి హఠాత్తుగా మెలకువని కలిగించింది. చంపవద్దు చంపవద్దు అని దితి వారించింది. శతక్రతువు శిశు సంహారాన్ని ఆపాడు. అప్పటికే దితి గర్భంలోని పిండము 7 ముక్కలయ్యింది. దితి తలకిందులుగా అశుచిగా పడుకోవడమే పిండఛేదానికి కారణము అని పురువూతుడు వినీతుడై ఆమెకు విజ్ఞాపనము చేశాడు. ఇంద్రుని కాపట్యమును దితి గ్రహించింది. అయితే తాను తప్పు చేసింది కనుక ఇంద్రుని ఏమనరాదు. తెలివిగా తన పిండములను రక్షించుకోవాలనుకుంది. తన గర్భములోని సప్తభాగములు మారుద అనే ఇంద్రవచనాన్ని బట్టి సప్త మరుత్తులై అతనికి మిత్రులై సకల లోకాలలో సంచరిస్తారని తెలిపింది. శతక్రతువు అందుకు సమ్మతించాడు. రాంభద్ర, దితి తపస్సు చేసిన ఆ కుశప్లవ వనస్థలం ఇదే అని విశ్వామిత్రుడు వివరించాడు. ఇదే స్థలములో ఇక్ష్వాకునకు అలంబుస అనే అతివీయందు విశాలకు అనే పుత్రుడు జన్మించాడు. ఆయన పేరుతోనే ఈ విశాలపురము వెలసింది. విశాలిని వంశంలోని వాడైన సుమతి ప్రస్తుత భూపతి అని తెలిసి విశ్వామిత్రుడు విరమించాడు.